I don't wanna fall in love. I just wanna have some fun, yeah. I don't wanna fall in love. I just wanna have some fun. I don't wanna fall in love, 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 fall in love. I don't wanna fall in love. I don't wanna fall in love. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మన దగ్గర ఉంది మిస్టర్ ఈవీ కంపెనీకి సంబంధించినటువంటి రాఫ్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వాక్ అరౌండ్ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇక్కడ మీరు రాఫ్ట్ అనే ఒక మోడల్ అయితే చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి చూడడానికి ఎలా ఉందో మీరే ఒకసారి అయితే గెస్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ మనం చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్ చేసాము. సో వాటన్నిటిలో కూడా నాకైతే కొమాకి XCT X4 అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఒకినవా ఉందో, సో ఒకినవా ఈ రెంటిని కొంచెం మిక్స్ చేసినట్టయితే మనకి కనిపిస్తూ ఉంది. అండ్ మనకి కింద వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ అని అయితే రాసి పెట్టారు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 60 volts 26 amperes బ్యాటరీతో వచ్చేసి ఇది వచ్చేసి మనకి రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 70 kilometers అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇంకొక వేరియంట్ ఉందో అంటే లైక్ 2 బ్యాటరీ వేరియంట్స్తో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 60 volts 36 amperes వస్తుంది. ఇది వచ్చేసి మనకి 110 kilometers అయితే వస్తుంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి మనకి 65,000 చిల్లర రూపాయలతో మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రైస్ అనేది. ఇది ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి, అలాగే కామెంట్ సెక్షన్లో కానివ్వండి పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అయితే తెలుసుకోవచ్చు. లేకపోతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, సో ఫ్రంట్ వచ్చేసి మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రంట్ లుక్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఏవైతే మనకి DRLs ఉన్నాయో, సో ఇక్కడ మనకి 2 DRLs ఇచ్చాడు, పైన ఒక DRL అయితే ఇచ్చాడు. సో మొత్తం కూడా మనకి 3 DRLs అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనము ఫ్రంట్కి వచ్చేటప్పటికి సో ఫ్రంట్ వచ్చేసి మనకి రాల్కో టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంతకుముందు అంతా కూడా మనకి సిఎట్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు, బట్ ఇక్కడ మాత్రం ఇప్పుడు వచ్చేసి మనకి రాల్కో టైర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి మనకి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో టైర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి లాంగ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకి కనిపిస్తుంది. సస్పెన్షన్ వచ్చేసి లాంగ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ సైజ్ వచ్చేటప్పటికి ఇది మనకి 3.00, ఇది మనకి 10తో వస్తుంది అనమాట. సో టైర్స్ అయితే బాగున్నాయి. బ్లాస్టర్ అనేసి మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ మనము ఇన్ కేస్ వాష్ చేసుకోవాలనుకుంటే కూడా మనకి చాలా బాగుంది. వాషింగ్ స్పేస్ కూడా మనం చాలా ఈజీగా అయితే వాష్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి సేమ్ ఇంతకుముందు మనం చెప్పినట్టు సేమ్ అదే మోడల్ లాగైతే ఇది మనకి కనిపిస్తుంది. అండ్ ఇది మనకి ఒక ఎర్రటి టొమాటో పండు లాగైతే మనకి కనిపిస్తుంది. రెడ్ కలర్ అయితే చాలా కాంబినేషన్ అయితే మేజర్లీ చాలా బాగుందని చెప్పొచ్చు. మొత్తం డిజైన్ కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ అదే డిజైన్ ఉంది. మేబీ వీళ్ళంతా కూడా తైవాన్ నుంచి అట్లా పార్ట్స్ తెస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఆల్మోస్ట్ అదే పార్ట్స్ని అయితే ప్రిఫర్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి LED లైటింగ్ సెటప్ అయితే మనము ఈ విధంగా అయితే చూడొచ్చు. సో లైటింగ్ సెటప్ అయితే మనకి చాలా బాగుంది. అండ్ కింద నుంచి వస్తుంది ఈ లైటింగ్ సెటప్ కూడా మనకి యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి సో మనకి ఓవరాల్గా లైటింగ్ గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మనము ఫ్రంట్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే, సో ఫ్రంట్ స్పేస్ అయితే మనకి చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. సో స్పేస్ అయితే మనకి చాలా స్పేషియస్గా ఉంది. సో స్పేస్ విషయంలో మాత్రం మీరు ఫ్రంట్లో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో స్పేస్ అయితే మీకు చాలా అంటే చాలా ఎక్కువ స్పేస్ అయితే వస్తుంది. ఈవెన్ మీరు ఈజీగా వాటర్ క్యాన్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా గ్రాసరీస్ కానివ్వండి, ఏదైనా లగేజ్ కానివ్వండి ప్యాక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మీరు క్యారీ చేయాలంటే చాలా ఈజీగా అయితే ఇక్కడ నుంచి అయితే క్యారీ చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఛార్జింగ్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ మనము ఫ్రంట్లో చూసుకున్నట్లయితే, ఫ్రంట్లో వచ్చేసి మనకి ఇక్కడ మనము ఈవెన్ వాటర్ బాటిల్ కానివ్వండి, ఏవైనా డాక్యుమెంట్స్ కానివ్వండి క్యారీ చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ వచ్చి క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనము ఏవైనా లైక్ ఏదైనా లగేజ్ ఉంటుంది కదా, సో అలాంటి లగేజ్ అయితే మనం ఇక్కడైతే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యాంటీ థెఫ్ట్ అలారంకి సంబంధించినటువంటి అలాగే స్మార్ట్ కీస్ అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయి. సో లాక్, అన్లాక్, అలాగే మనము యాంటీ థెఫ్ట్ అలారం అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనము దీన్ని ఆన్ చేసి చూసినట్లయితే, సో ఆన్ చేస్తే మనకి కన్సోల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ మనము ఏవైతే మిగతా ఈవీ వెహికల్స్ అయితే చూసామో మిస్టర్ ఈవీకి సంబంధించి, సో అదే వెహికల్స్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, రెడీ అనేసి 1, 2, 3 మోడ్స్ అని. సో ఇట్లా మనం మోడ్స్ చేంజ్ చేస్తూ ఉంటే ఇప్పుడు నేను 3కి అయితే వెళ్ళాను, 3లో ఉంది. అండ్ 2కి అయితే వెళ్ళాను, 2లో ఉంది. మళ్ళీ నేను 1కి షిఫ్ట్ అవుతున్నాను. సో ఇక్కడ మనకి మళ్ళీ 1 అనేది కనిపిస్తుంది. సో ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనము స్పీడ్ చూస్తే ఇది వచ్చేసి మనకి స్పీడోమీటర్, ఇది వచ్చేసి ఓడోమీటర్, అండ్ ఇది వచ్చేసి మనకి హెడ్లైట్కి సంబంధించినటువంటి స్విచ్, అండ్ ఇది వచ్చేసి మనకి పార్కింగ్ లైట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటరీకి సంబంధించిన ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రైట్ సైడ్కి వస్తే, రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఏవైతే మోడ్స్ ఉన్నాయో, సో ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అంటూ మనకి ఇక్కడ 3 మోడ్కి సంబంధించిన స్విచ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి రివర్స్ మోడ్
మోడ్ అయితే ఉంది. అండ్ మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఏదైతే మనకి హెడ్లైట్ ఉందో సో హెడ్లైట్కి సంబంధించినటువంటి హై బీమ్ లో బీమ్కి సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి హార్న్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైతే మనకి థ్రోటల్ ఉందో ఇనీషియల్గా మనకి థ్రోటల్ అయితే బాగుంది. సో థ్రోటల్ మనం ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ టాప్ స్పీడ్ అనేది 25 చూపిస్తుంది. అండ్ మనం సెకండ్ మోడ్లో ఉన్నాము. సో సెకండ్ మోడ్లో ఉన్నప్పుడు కూడా మనకి 25 చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ నేను థర్డ్ మోడ్కి షిఫ్ట్ అయ్యాను. సో థర్డ్ మోడ్లో కూడా నాకు 25 అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇది లో స్పీడ్ వెహికల్. సో 25 అనేది చూపిస్తుంది. బట్ మనకి ఆన్ రోడ్లో మాత్రం మనకి మ్యాక్సిమమ్ 30+ అయితే వెళ్తూ ఉంటాయి. 30-35 వరకు వెళ్తుంటాయి. మనం ఇప్పుడు దీన్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము. సో టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మనకి మిగతా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాము. సో మిర్రర్స్ విషయంలో మాత్రం మనకి సో మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయి. సో డిజైన్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనము సీట్ చూస్తున్నామో సీటింగ్ వచ్చేసి ఇద్దరికైతే ఎనాఫ్. సో అంతకుమించి అయితే చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. అండ్ సీట్ కుషనింగ్ పర్లేదు. సో నాట్ బ్యాడ్ సీట్ కుషనింగ్ అయితే. అండ్ గ్రాబ్ రైల్ ఉంది కదా. సో గ్రాబ్ రైల్ అయితే మనము వెనకేదైనా ఈవెన్ బస్తాలు ఏదైనా పెట్టుకున్నప్పుడు కూడా కట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. సో అంతకుమించి అయితే మనకి ఇక్కడ పెద్దగా అయితే ఏం లేదు చెప్పుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ డ్రమ్ బ్రేక్తో పాటు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది బ్యాటరీకి సంబంధించినటువంటి పోర్ట్ అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి నాట్ బ్యాడ్. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగుంది. అండ్ మనకి ఇది సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ రెండింటితో అయితే రావడం జరుగుతుంది. సస్పెన్షన్ వచ్చేసి మనకి స్ప్రింగ్ సస్పెన్షన్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఎల్ఈడి అయితే ఇవ్వలేదు. హాలోజన్ బల్బ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే టైల్ లైట్ ఉందో ఇది మనకి బల్బ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏవైతే మనకి ఇండికేటర్ లైట్స్ ఉన్నాయో సో అవి మాత్రం మనకి హాలోజన్ బల్బ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైతే మనకి క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే సో ఈ క్వాలిటీ వచ్చేసి మనకి ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి ఫుట్ రెస్ట్ ఉందో సో ఈ ఫుట్ రెస్ట్ వచ్చేసి లేడీస్ ఫుట్ రెస్ట్. సో బ్యాక్ సైడ్ పిల్లని కూర్చోవడానికి చాలా బాగుంది. ఇన్ కేస్ మనము అక్కడ పెట్టుకోలేదంటే మనము కాళ్ళు లెగ్స్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారు. స్పేస్ అయితే చాలా బాగుంది. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటిది. ఇకపోతే మనము ఏదైతే మనకి బూట్ స్పేస్ ఉందో సో బూట్ స్పేస్ గురించి మాట్లాడుకోవాలి. సో బూట్ స్పేస్ అయితే మనము ఇక్కడ నుంచే మనం లాక్ ఓపెన్ చేసి ఇట్లా అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేస్తే మనకి బ్యాటరీ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది ఎన్సీపీకి సంబంధించిన స్విచ్ అనమాట. దీంట్లో మనకి పెద్దగా బూట్ స్పేస్ అయితే ఏమి ఉండదు. ఈవెన్ మనం ఛార్జింగ్ అయితే మనం క్యారీ చేయొచ్చు. అలాగే డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే అవి కూడా మనం ఇక్కడ నుంచి అయితే క్యారీ చేయొచ్చు అనమాట. సో అంతకుమించి అయితే దీని గురించి చెప్పుకోవడానికి అయితే పెద్దగా స్పేస్ అయితే మనకి టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్దాము. సో టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి సో మిగతా విషయాలు అక్కడైతే మాట్లాడుకుందాము టెస్ట్ డ్రైవ్లో. సో ఇనీషియల్గా నాకు పికప్ అయితే బాగుంది. సో నాట్ బ్యాడ్. సో పికప్ అయితే చాలా మంచిగా అయితే నాకు పికప్ అనిపించింది. అండ్ నెక్స్ట్ నేను మోడ్ చేంజ్ చేస్తున్నాను. సో మోడ్ చేంజ్ చేస్తున్నప్పుడు సో మ్యాక్సిమం కూడా ఇప్పుడు వచ్చే అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నింటిలో కూడా ఇదనే కాదు మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా మోడ్ చేంజ్ చేసినప్పుడు ఒకప్పుడు ఇట్లా మనకి రైజ్ అయ్యేవి. థ్రోటల్ ఇచ్చినప్పుడు వెంటనే రైజ్ అయ్యేవి. బట్ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. ఏ ఎలక్ట్రికల్ వెహికల్లో కూడా ఆ ప్రాబ్లం అయితే నాకు కనిపించలేదు. అంతా సాఫీగానే ఉంది. మనకి మోడ్ చేంజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి తేడా అయితే కనిపించట్లేదు అనమాట. అండ్ సీట్ కుషనింగ్ వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా ఉంది. ప్లేస్మెంట్ అయితే అసలు ఎట్లా ఉందంటే అవసరంగా ఉంది. సీట్ కుషనింగ్ మెయిన్గా మనం ఒక ప్లేస్లో ఉండిపోతాం అంతే, ఇంకా జరగమన్నమాట. పర్ఫెక్ట్గా మన బొటక్కి సంబంధించినటువంటి ప్లేసింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చాడు. మనం అక్కడ సిట్టింగ్ అయిపోతాము. అక్కడి నుంచి అయితే జరిగే ప్రసక్తే లేదు. ఈవెన్ మనం సోఫాలో కూర్చుంటాం కదా, ఒకే చోట మనం సోఫాలో కూర్చుంటే మనకి కొన్ని ఒక సిట్టింగ్ పొజిషన్ ఏర్పడుద్ది కదా. సో ఆ సిట్టింగ్ పొజిషన్ అయితే మనకి ఇక్కడైతే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సేమ్ చూడడానికి అదే విధంగా ఉంది. అండ్ ఓవరాల్గా సస్పెన్షన్ విషయంలో మాత్రం సో మిగతా రెండు వెహికల్స్ అన్నిటిలో కూడా నాకు ఈ వెహికల్లో సస్పెన్షన్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇది మనకి యాంటీ థెఫ్ట్ అలారంతో కూడా వస్తుంది. అండ్ రివర్స్ మోడ్స్తో కూడా వస్తుంది. అండ్ మంచి ఫీచర్స్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ మనకి ఏవైతే లేటెస్ట్గా బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి, యాప్ కనెక్టివిటీ కానివ్వండి, అలాంటి ఫీచర్స్ అయితే మిస్ అయ్యని చెప్పుకోవచ్చు. ఏమైనా మ్యూజిక్ ఎంజాయ్ చేయడం కానివ్వండి, అలాంటి ఫీచర్స్ అయితే మనకి ఇక్కడైతే మిస్ చేశారని చెప్పవచ్చు. బట్ ఇక్కడ మనకి ఇది లో బడ్జెట్ వెహికల్ అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రైస్ పాకెట్లో మాత్రం మనకి బెస్ట్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. సో ఛార్జింగ్ టైం అడుగుతున్నారు కదా. సో మిస్టర్ ఈవీకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్లో కూడా మీకు 4 hours మినిమం ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. సో దీన్నే వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి నార్మల్ ఛార్జింగ్ అయితే ఆల్మోస్ట్ 8 hours పడుతుంది. ఇది మనం ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి మనకి 4 hours వరకు టైం తీసుకుంటుందని చెప్తున్నారు. ఇది మనకి లిథియం అయాన్ బ్యాటరీ కాదు, లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ అనమాట. సో మనకి ఇనిషియల్గా అయితే ఒక మంచి పికప్ అయితే మనం ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫైనల్గా మనకి టాప్ స్పీడ్ అయితే 25 చూపిస్తుంది. బట్ ఓవరాల్గా టాప్ స్పీడ్ అనేది మనకి చాలా ఎక్కువ వెళ్తుంది. సో ఇప్పుడు నేను టాప్ స్పీడ్ వెళ్తున్నాను చూడండి. ఈవెన్ నా ముందు పెట్రోల్ వెహికల్ వెళ్తుంది నాకు. సో
ఈవెన్ నేను అతని కన్సోల్లో చూశాను, అక్కడ కన్సోల్లో నాకు కనిపిస్తుంది. సో ఆ కన్సోల్లో కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ తను 35+ వెళ్తున్నాడు. సో నేను వెళ్తున్నాను కదా అంటే నాకు 40+ అయితే నేను వెళ్తున్నాను అనమాట. చాలా ఈజీగా 40+ అయితే నేను వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కార్నరింగ్ అయితే చేస్తాను. సో కార్నరింగ్లో నాకు ఎలా అనిపించింది అనేది చూద్దాము. సో కార్నరింగ్, సో నేను కాలు కూడా కింద పెట్టలేదన్నమాట. కార్నరింగ్ అయితే నాకు చాలా సింపుల్గా అనిపించింది. సో చాలా ఈజీగా అయితే నేను కార్నరింగ్ అయితే చేయగలిగాను. మనకి పార్కింగ్ లైట్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదొక మనకి బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. పార్కింగ్ లైట్స్ కూడా మనకి చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి. అండ్ మనకి ఇక్కడ రివర్స్ మోడ్లో కూడా ప్రొవైడ్ చేశారు. రివర్స్ మోడ్ కూడా మనకి చాలా బాగుంది. ఇన్ కేస్ మీకు రివర్స్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఆల్మోస్ట్ ఒక 5 స్పీడ్ వరకు రివర్స్ అయితే చేసుకోవచ్చు. మరి మ్యాక్సిమం మీరు రివర్స్ చేసేటప్పుడు చాలా తక్కువ స్పీడ్లోనే రివర్స్ చేస్తే మంచిది. ఎందుకంటే ఎక్కువ స్పీడ్లో రివర్స్ చేసేటప్పుడు వెహికల్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి. పోతే సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ ఇందాక నేను చెప్పినట్లు మాత్రం మిగతా 2 వెహికల్స్ అంటే కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది సస్పెన్షన్ విషయంలో మాత్రం బీస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే పెట్రోల్ వెహికల్లో ఎలక్ట్రిక్ సస్పెన్షన్ చూస్తుంటాము సేమ్ అదే విధంగా ఉంది. సీట్ కుజనింగ్ కూడా చాలా బాగుంది. సో నేనైతే దీన్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. బట్ మనకి చూడడానికి మోడల్ పరంగా మాత్రము అవైతే బాగున్నాయి దీంతో కంపేర్ చేస్తే. ఇది మనకి చూడడానికి మోడల్ పరంగా మాత్రం కొంచెం ఓల్డ్ మోడల్ లాగా అయితే కనిపిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లకే కొమాకి XGT X4 కానివ్వండి, ఉకినవా ప్రైస్ కానివ్వండి, సో ఇట్లా మోడల్స్ అయితే మనకి మిక్స్ అయ్యాయని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము. సో బ్రేకింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో బ్రేకింగ్ నాట్ బ్యాడ్. సో మ్యాక్సిమం కూడా అన్ని వెహికల్స్లో కూడా మనకి బ్రేకింగ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూసారు కదా. సో వెహికల్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ఆగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, చూడండి. సో వెహికల్ నాకు చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతుంది బ్రేకింగ్ విషయంలో మాత్రము. సో బ్రేకింగ్ కూడా అప్లై చేసినప్పుడు మనకి ఫాస్ట్గా ముందుకు దూకడం కానివ్వండి అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నేనేం నోటీస్ చేయలేదు. సో వెహికల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వెహికల్ విషయంలో మాత్రం నో డౌట్ అనమాట. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఈవెన్ మీరు నో రిజిస్ట్రేషన్ వెహికల్లో తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ వెహికల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మీరు రిజిస్ట్రేషన్ వెహికల్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మనకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్సే కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అయితే దీన్ని ఒక లుక్ అయితే వేయచ్చు. కంప్లీట్గా మనకి లుక్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా దీని పర్ఫార్మెన్స్ కూడా మనకి సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది యాజ్ పర్ మనము పెట్టే బడ్జెట్ని బట్టి. అండ్ ఇది మనకి 65,000 రూపాయల ప్రైస్ బడ్జెట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి మీకు 70 చిల్లర వరకు ప్రైస్ అయితే పడుతుంది. 80,000 రూపాయలు అయితే పడదు ఖచ్చితంగా. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ డే బాయ్.